సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థినులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక స్పై కెమెరాలోని పలు చిప్స్ను పోలీసులు పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ పటేల్గూడ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటున్నది. ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు. దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది. ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టరు. దీంతో యూఎస్బి పోర్ట్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది. ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది. ఈ కార్డులో మనం ప్లగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది. ఇలాంటి దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయింది అనేది చూసుకోవచ్చు. దీన్ని పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇది ప్రైవేట్ హాస్టల్. దీని మీద విచారిస్తే ఆ మహేశ్వర్ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది. దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసాము. అతన్ని విచారిస్తున్నాం. నార్మల్గా హాస్టల్ రూమ్లో దొరికింది. అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు. 2 మెమరీ కార్డ్స్ దొరికినాయి. అవి కూడా వెరిఫై చేసాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం రికార్డ్ అవ్వలేదు. అంటే వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళది కానీ అడాప్టరు ఈ రూమ్లో ఎందుకు